తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను వైసీపీ అధినేత జగన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలియజేశారు. జగన్ హయాంలో దివ్యాంగులకు లబ్ది చేకూరిందని, మానవత్వంతో పాలన సాగించడం జగన్ హయాంలోనే చూశామని అన్నారు. జగన్ పాలన కంటే చంద్రబాబు పాలన పూర్తి వ్యతిరేకంగా సాగుతుందని విమర్శించారు. ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు మీ దగ్గరికి వచ్చి మీ గురించి తెలుసుకొని మీ సమస్యలు తెలుసుకొని చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగానే మీ గురించి ఎప్పటికప్పుడు ఆయన కనుక్కుంటున్నారు. శారీరక వైకల్యం వల్లనో మానసిక వైకల్యం వల్లనో మిగిలిన వాళ్ళతో పోటీ పడలేని వర్గాలను కూడా మనమే 4 అడుగుల కిందికి వెళ్ళి వాళ్లకు సమానంగా అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో భాగంగానే రిజర్వేషన్ల పెంపు గాని ప్రభుత్వమే ఒక నిరంతర ప్రక్రియలాగా ఎలా ఇవ్వాలనే దానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఆపాలని కాదు, ఇంత పర్సెంటేజ్ ఉందంటే రిజిడిటీ కాకుండా దానికి కొంచెం అటో ఇటో ఉన్నా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే సాంకేతికమైన కారణాలతో అప్లికేషన్ టైంకి రాలేదనో, క్యాంపుకి ఆ రోజు అటెండ్ కాలేకపోయారనో, అలాగే ఒక దగ్గర ఇదైతే అప్పీల్కి పోవడానికి ఉండే గ్యాప్లు వీటిని తగ్గిస్తూ వాళ్ళకు ఇంటి దగ్గరికే ఎలా అన్నీ చేర్చాలనేది, దీనికి ఏమేం కావాలనో నియమాలు ఆ మేరకు సరళీకృతం చేయండి అని అధికారులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజిడ్గా ఉందంటే దాన్ని సవరించండి. ఆ క్రైటీరియా లేక సమయానికి రాలేకపోతే ఇమ్మీడియట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు గమనించారు, దీంట్లోనే కాదు మిగిలిన అన్నిట్లో కూడా అదే చేశాం. మనం ఒక క్యాలెండర్ పెట్టుకొని మనకు నెల తిరిగితే మన ఆదాయం ఏదన్నా జీతమో శాలరీ వస్తే ఎట్లా వస్తుందో, జగనన్న పాలనలో ఏ నెలలో ఏమొస్తుంది అని ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి కూడా ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా ప్రభుత్వ సహాయం మీదో సంక్షేమ కార్యక్రమాల మీదో ఆధారపడిన కుటుంబాలకు ఒక ఆత్మగౌరవంతో హక్కుగా వాళ్ళ రావాల్సినవన్నీ తీసుకునే చేసిన ఏర్పాటు ఏదైందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏర్పాటు, బహుశా అది నా భూతం నా భవిష్యత్తు ఎప్పుడు రాదు కూడా. వస్తే మళ్ళీ మనమే చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ, ఈ రోజుకు ప్రజల్లో మమేకమైన పార్టీ కాబట్టి నాయకుడు దానికి తగినట్టే దిశానిర్దేశం చేశారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు అంత తక్కువ కాలంలోనే అంత రిజల్ట్స్ చూపగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి జల్లెడబట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయ్యింటే ఎలిజిబిలిటీ ఉండదని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే, ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి, జల్లెడబట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది. ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమము. ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలుంటే వాళ్ళకు సంక్షోభం. అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనిపేది మీ విషయంలో, దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా. దివ్యాంగులకు పెన్షన్లు ప్రాక్టికల్గా 66 లక్షలు ఉండేది 62 లక్షలకు దించేశాడు. నువ్వు ఈ పెంచిందంతా ఇక్కడ కొట్టేస్తేవి కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే, సంక్షేమ పథకాలు డెలివరీ పెడితే, చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చాడు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేసి కార్యకర్తలు, నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ, అధికారంలో ఉన్న ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు పట్టుదలతో మళ్ళీ మనం రావాలి. ఎందుకంటే ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక సరైన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన పార్టీ లేదా నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ అంటే మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం అనుసరిస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా కైక్లూరు వైసీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా కుటుంబాలందరికీ ఆరోగ్యం కావాలని కోరుకుంటారని మన చంద్రబాబు నాయుడు ఏమవుతా చెప్పలే ఏమవుతుందా విద్యా వైద్యం అడుగుతుందా చెప్పలే ఏమవుతుందా విద్యా వైద్యం అడుగుతుందా అంటే ఆరోగ్యం కావాలి మాకు, మా బిడ్డలు చదువు కావాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఏమంటారంటే ఈ రాష్ట్రంలో పౌరుల ఆరోగ్యము, ఈ రాష్ట్రంలో మీ బిడ్డల విద్య అవసరం, నా ఆరోగ్యానికి 2 లక్షల కావాలి, 2 లక్షల కోట్లు కావాలి, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, అమరావతిని అభివృద్ధి చేయాలంటున్నారు. చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు కాస్తే 4 లక్షల కోట్లు పెట్టి మీరు అభివృద్ధి చేసుకోండి, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసేది. కానీ ఇక్కడ ఈ విద్యా వైద్యం కోసం చదువుకున్న బిడ్డలకు ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మాణానికి, అలాగే హాస్పిటల్
మెడికల్ కాలేజీ నిర్మాణానికి కావాల్సినంతో మీకు తెలుసు ఎంత 5,000 కోట్లు. 5,000 కోట్లు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యం కోసం, చదువు కోసం ముఖ్యమా? మీ అమరావతి నా అమరావతి అంటూ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి అది అవసరమా అని చంద్రబాబు నాయుడు గారు అడుగుదా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి వినపడలేదా? చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీ నిర్మాణానికి 5,000 కోట్లు ఇవ్వండి, మీ అమరావతి 2 లక్షల కోట్లు అంటే 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకోండి, అభివృద్ధి చేయండి. కానీ కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్లను 55 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నుండి 2,75 లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగిందని, పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ అందించామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి రాలేదని గుర్తు చేశారు. 55 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36 లక్షలు అంటే 35,97,800 రూపాయలకు దాదాపు 36 లక్షల రూపాయల చెక్కులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీకు అనారోగ్య కారణంగా మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే దాన్ని మీరు మా నాయకుల ద్వారా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెచ్చిస్తే ఇక్కడ నుంచి మేము ఇక్కడికి తీసుకెళ్లి అక్కడ సీఎం గారితో మాట్లాడి మీ అందరూ కూడా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి మనసు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాదాపు ఇప్పుడు వరకు ఈ యొక్క 15-16 నెలల్లో మనం 2,70,93,200 రూపాయలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు అందరూ కూడా చెప్పించామని చెప్పి చెప్పేందుకు నాకు నిజంగా సంతోషం ఉంది, గర్వం కూడా ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, పేద నియోజకవర్గం. ఈ పేద నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉండేటువంటి కార్యక్రమం. ఈరోజు పేదవాళ్ళకి అనారోగ్యంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి బాసటిగా తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడిని ఖండిస్తూ న్యాయ వ్యవస్థ రక్షణ రాజ్యాంగ పరిరక్షణకై కడప పీసీ భవన్లో జరిగే సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. కడప సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై న్యాయవాది రాకేష్ దాడి చేయడం, న్యాయ వ్యవస్థపై, ప్రజాస్వామ్యంపై, ప్రజల గొంతుకపై, రాజ్యాంగంపై దాడి చేయడమని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన అడ్వకేటు రాకేష్ కిషోర్ గారు చేసినటువంటి దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జరిగినటువంటి నేపథ్యం, దాడికి ముందు బీజేపీ సాగిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా వ్యవస్థలన్నిటినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి నిరంతరం సాగిస్తున్నటువంటి ఒత్తిడి, హింస, ప్రేరణ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ సంఘవారి వారి యొక్క శక్తుల యొక్క ప్రేరేపణ వలనే ఇవాళ రాకేష్ కిషోర్ లాంటి వాళ్ళు దాడులకు తెగబడతా ఉన్నారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను, లెజిస్లేచరు, ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియాను తన కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా చివరకు న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వల్లనే ఇలాంటి దేవుని పేరు చెప్పి దాడి చేసి దేవుని పేరు చెప్పడం అనేటువంటి ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రేరేపితమైనటువంటి అంశాలు భారత ప్రధాన న్యాయమూర్తి పైన జరిగినటువంటి దాడి అంటే ఇవాళ రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన, న్యాయ వ్యవస్థ పైన, ప్రజల యొక్క గొంతుకు పైన దాడి చేయడమైనటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి కడప జిల్లాలో ఉన్నటువంటి పౌర సమాజం ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఖండిస్తూ జరిగినటువంటి పరిణామాలపైన, జరగకూడనటువంటి అంశాలపైన ఇవాళ సదస్సు నిర్వహించాలని చెప్పి
అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 19వ తారీఖున ఆదివారము ఉదయం 10 గంటలకు కడప నగరంలో పాత రిమ్స్లో ఉన్నటువంటి బీసీ భవన్లో సదస్సు నిర్వహించబడతా ఉంది. ఈ సదస్సుకు రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రకుమార్ గారు, అదే విధంగా జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం. ఉద్యోగులకు 1 నెల డిఏ పెంచుతున్నట్లు ప్రకటన. ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక పీఆర్సీ ఇస్తామని హామీ. నరసాపురం వశిష్ఠ గోదావరిలో సుమారు 100 పడవలతో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ. జీఎస్టీ తగ్గింపుతో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్నాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. దేవరవలస గ్రామ సమీపంలో మడ్డువలస కుడి ప్రధాన కాలువను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు. రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరందేలా చర్యలు తీసుకుంటామని హామీ. నకిలీ మద్యం దందాపై చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ప్రజలకు నిజాలు తెలియాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.